నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏపీకి కాబోయే సీఎం లోకేషే. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలు అంటున్న మాట. రైట్, అసలు ఆల్ ఆఫ్ సడన్ ఈ వాదన ఎందుకు తెరపైకి వచ్చింది? నిజంగానే ఆయన డిప్యూటీ సీఎం చేసి ఆపై సీఎం చేయబోతున్నారా చంద్రబాబు? అసలు దీంట్లో ఉన్న వాస్తవం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. ప్రసాద్ గారు, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి ఒక వాదన ఎందుకు వచ్చిందంటారు అసలు? అమ్మ, మీరు జర్నలిస్టు. ఈ 7 నెలల పరిపాలనలో నెలకు ఒక కార్యక్రమం పెట్టారు, పనికాహార పథకంలాగా. తిరుపతి లడ్డులతో మొదలెట్టారు, కాదంబరనత్వం అని అన్నారు, వరదలు అన్నారు, బుడమేరు వాక్ అని ఏవో పెట్టకథలని చెప్పుకొని కాలక్షేపాలు చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఈ నెల సడన్గా ఒక పెద్ద పెను ప్రమాదం, ఉపద్రవం ఏంటంటే తిరుపతిలో తొక్కిసలాట, 6 ప్రాణాలు పోయాయి. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళగానే ఈవోని టీటీడీ చైర్మన్ని ఫస్ట్ సస్పెండ్ చేసి అవతల విసిరాలి. ఇది సస్పెండ్ చేయకుండా నెత్తికెత్తుకుని కూర్చోబెట్టుకున్న పాపానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిస్పందించిన విధానం చూస్తే ఫస్ట్ స్పాంటేనియస్గా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అన్న దగ్గర ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ఆయన ప్రతిస్పందించిన విధానం ఏంటంటే గవర్నమెంట్ మిస్టేక్, మాది తప్పు జరిగిందని కన్ఫెషన్ ఇచ్చాడు. అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీబడి షుడ్ రిపీట్ ఇట్. అది సంహౌ లోకేష్ గారేమో అది ఆయన పార్టీ, ఆయన నిర్ణయం అని డిమాండ్ చేశారు పవన్. ఆయన చాలా సెన్సిబుల్గా రియాక్ట్ అయ్యాడు. దానికి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు. ఈ టీటీడీ చైర్మన్ అయితే అహంకార ధోరణితో అసలు ఇవాళ సింగిల్ జడ్జి ఎంక్వైరీ అన్నారు. దీనికన్నా ముందు మీరు ఈ టాపిక్ చెప్పారు. ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ సీఎం, సారీ లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్న దగ్గర జనసేన తెలుగుదేశం ఫ్రిక్షన్ అన్నది ఇవాళ డిబేటబుల్ టాపిక్ అవుతుంది. అసలు టాపిక్ దేని మీద అవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సంజీవ్ ఖన్నా ఎవరైతే వచ్చారో, సంజీవ్ కుమార్ గారు అనుకుంటాను, డెప్యుటేషన్ మీద వచ్చి ఎంక్వైరీ చేసి ఇలా చిటికేసి ఈ బీఆర్ నాయుడు చేసిన ఫండమెంటల్ మిస్టేక్ వల్ల ఈ ఉపద్రవం. ఎందుకంటే ఒకసారి గమనిస్తే చంద్రబాబు గారు ఫస్ట్ రెస్పాండ్ అయింది ఏంటి? ఏకాదశి ద్వాదశి తప్ప ఇంకెందుకు ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజులు అన్నట్టుగా ఉన్నప్పుడు ఇది టీటీడీ బోర్డు చైర్మన్గా 10 రోజులు దర్శనాలు ఏర్పాటు చేసిన కార్యక్రమం అవుతుంది. కాంట్రడిక్షన్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకార పురద్దూరంలో నాట్ రెస్పాండింగ్, ఇంకో కాంట్రడిక్షన్. మూడోది, కూటమి ప్రభుత్వంలో ఉన్న దగ్గర బాధ్యత. 4వ పాయింట్కి వచ్చేసరికల్లా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎంక్వైరీ మళ్ళీ ఏమవుతుంది? టీటీడీ చైర్మన్ వల్ల జరిగింది. ఎందుకు? కొండ మీద టికెట్లు క్యాన్సిల్ చేసి కింద టికెట్లు తీసుకుని టోకెన్ ఉంటేనే కానీ పైకి రావడానికి లేదన్న దిక్కుమాల రూల్ పెట్టినోడు అంటే బీఆర్ నాయుడు అని చెప్తారు. సో ఈ అంబిగ్యూటీ నుంచి పక్కకి తెప్పించాలంటే ఏం చేయాలా? డైవర్ట్ చేయాలంటారా? డైవర్షన్. ఆ డైవర్షన్కి ఎవరు? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళు మాట్లాడితే బాగోదు కదా. ఫస్ట్ మహాసేన రాజేష్ గారితో ఓపెన్ చేయించారు డైలాగ్. ఒక త్యాగశీల అయిన పీ గన్నవరం టికెట్ వదులుకున్నాడు. రెండోడు వర్మ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ కోసం టికెట్ వదులుకున్నాడు. మూడో ఆయన ఎవరు? శ్రీనివాసరెడ్డి. వాళ్ళ భార్య కోసం ఆయన త్యాగం చేసి వాళ్ళ భార్య వాళ్ళ ఎమ్మెల్యే ఆయన చంద్రబాబు గారి సమక్షంలోనే మాట్లాడితే రెస్పాండ్ అయ్యాలి. దేవినేని ఉమ్మగారు ధర్మం అని ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయినా ఆయన పట్టించుకొని సోమిరెడ్డి గారు ఉనికి కోసం, ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి లోకేష్ గారు పిలిచి ఏం సమాధానం చెప్పారు? మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో తీసుకునే కాన్సెప్ట్లో అన్నది ఒకసారి పరిగణలోకి తీసుకుంటే సోమిరెడ్డి గారిది కూడా అదే పరిస్థితి. సో ఆయన కూడా ఉనికి కోసం, లోకేష్ గారి దృష్టిని ఆకర్షించడానికి కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్లు అందరితోనూ అలజడి సృష్టించి యాజ్ ఇఫ్ ఇదేదో తెలుగుదేశం అన్నప్పుడు దావోస్ పర్యటనలో భరత్ గారు కూడా మాట్లాడిన ఉదంతం చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్, అంటే ఈ ప్లాన్ ప్రకారం చంద్రబాబు గారి ప్రెజెన్స్లో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినా, మంత్రి స్థానంలో ఉన్న భరత్ గారు మాట్లాడినా నాన్ ప్రొయాక్టివ్నెస్. ఇది ఒరిజినల్ చంద్రబాబు గారు కనుక 95 దశకంలో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరుణంలో కనుక చూసుకుంటే పబ్లిక్ ఫెయిలర్స్ తీసుకుంటాడు ఆయన. అంటే ఉదాహరణకి లోకేష్ని ముఖ్యమంత్రి చేద్దామన్నా, ఉప ముఖ్యమంత్రి చేద్దామన్నా, ఏది పబ్లిక్లోంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, మిగిలిన వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, టెస్ట్ చేస్తారు. సో ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్న దాంట్లో ఈ 3వ పెట్టె ఈసారి ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనగానే కోతి కొబ్బరికాయ దొరికినట్టే. ఇంకా వాళ్ళు ఇంకా ఆపుకోలేరు దేన్ని. ఇంకా ఆయన చుట్టే పిచ్చెక్కిపోయి పరాకాష్కి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. సో ఈ అడావిడిలో ఏమవుతున్నాయి? అసలు విషయాలు ఏవి చర్చనీయ అంశాలు కానివ్వకుండా, ప్రధానికి రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతున్నాడు, ఆయన కార్యకర్తలతో, నాయకులతో, అది ఒక చర్చ అవ్వాలి. రెండోది, ఈ 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ప్రామిసెస్ చేశారో అవి ప్రజలకు అందట్లే. ఇబ్బడి కరెంటు ఛార్జీలు ఇవి చర్చనీయాంశం అవ్వట్లేదు. రైతులకి సమస్యలు ఇప్పటికీ వెతలు తీరట్లేదు, దీని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే తిరుపతి విషయంలో ఈవో కంటిన్యూస్గా కాలిటిన్ కాడి నుంచి సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ప్రకారం పంచేంద్రియాలు మూసుకుని ఎవరో 2 పంతులు కొట్టుకుంటే పైకి వెళ్ళి తీర్చాలి తప్ప వీళ్ళ రోలే ఉండదు అక్కడ. కానీ నెయ్యిలోను, ఆవుల్లోను, గేదెల్లోను అన్నింటిలో చేతులు కాళ్ళు పెట్టి కంగాలి పెడుతున్న ఈవో ఫస్టే ఇది అవ్వాలి. అక్కడ ఏమవుతుంది? 2 ఒక ఈవో, జేఈఓ
అండ్ టీటీడీ చైర్మన్, జేఈఓ అండ్ చైర్మన్ ఒక క్యాస్ట్. ఈయన బీసీ ప్రాతిపదిక. ఓకే. అదే చూడండి, కరవమంటే కప్ప కోపం, మింగమంటే పాము కోపం, ఆ టైప్ నడుస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సింది టీటీడీ చైర్మన్. ఒకవేళ తీసుకుంటే ఏమైందను, 6 నెలల బోర్డే రద్దు అయిపోయింది. సో దీని అంతటికీ చేస్తున్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు విజ్ఞత చాటుకున్న దగ్గర కూడా విచక్షణ రాహిత్యంగా ప్రవర్తనకి కారణమైన వ్యక్తి చుట్టే తిరుగుతున్నది. సో ఈ రాజకీయాన్ని పక్కదారి పట్టించాలి టీటీడీ బోర్డు పరంగా తీసుకున్న నిర్ణయం అనుకో, అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ నిర్ణయం నాట్ యాక్సెప్టెడ్ అనే వెర్డిక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజాస్వామ్యంలో, పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైన డీసీఎం పోస్టులో ఉండి కూడా నచ్చని విషయం తిరుపతి గలాబా, ఆ తొక్కేసలాట, వీటిలన్నింటినీ డైవర్ట్ చేయాలంటే ఏం మార్గం? ఓకే, వేరే టాపిక్ ని బయటకు ఇప్పుడు తీసుకుంటాం. దీనికన్నా ముందు వారం రోజుల ముందు కిరసనాల డబ్బోడు చిలక పలుకులు ఏడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఓకే. ఇది అలా బ్రహ్మానందం గడికి పద్మశ్రీ అని బిరుదు పెట్టుకున్నట్టే కదా వాళ్ళ సినిమాలో, ఎవడో ఇవ్వలేదు నేనే పెట్టుకున్నాను అంటాడు. అలా డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన అలంకారప్రాయమైన పదవి కాదు, ఒక గౌరవార్థం. డీలీట్ కళా ప్రపూరణ ఇస్తారు చూడు యూనివర్సిటీలో, చదివిపోయిన డాక్టరేట్లను, అలా వచ్చిన పదవి అది. సో దానికి ఓవర్ ఎగ్జాగరేషన్ చేసి ప్రోటోకాల్స్ ఉంటాయంటే మళ్ళీ మనం ప్రజలకు అర్థమయ్యే భాషలో అంటే, ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు దావోస్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చొని పరిపాలిస్తున్నారు? లేదు. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు, వాళ్ళ శాఖలకి మాత్రం తప్ప ఇంకెందుకు దేనికి పరిమితం అయ్యేవారు? సో ఇవన్నీ తెలిసిన విషయాలే, కొత్తగా ఏముంది? అందరికన్నా ఇంకా ముందుకు ఫస్ట్ రుచి చూపించింది చంద్రరాజప్ప గారు డిప్యూటీ సీఎం అని. అంతకన్నా ముందు మనందరికీ సమైక్య రాష్ట్రంలో దామోదర రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం అంటే, నాకు తెలంగాణ ఇస్తున్నా కానీ నేను రానని చెప్పి ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన వల్ల ఏమాగిపోయింది రాష్ట్రం? ఇది ప్రజలకి తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే రాజకీయ చతురతలను ప్రదర్శించి టైం వేస్ట్ కార్యక్రమాలకు తెరలేపుకొని అనవసరమైన చర్చ పెట్టి, ప్రసాద్ గారు ఎంత టైం వేస్ట్ చేసినా, ఎంత డైవర్ట్ చేద్దాం అనుకున్నా, డిబేట్ అవ్వాల్సిన పాయింట్ ఈ రోజు కాకపోయినా రేపైనా డిబేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇంకా మన అసలు విషయాలు మాట్లాడకపోతే చాలా డేంజర్. అసలు విషయం ఏంటి? నిన్న కాక మన మహారాష్ట్రలో షిండే గారిని తీసుకొచ్చారు నెత్తికి, మర్చిపోయారా? వీర విధేయుడు ఎవరు? శివసేన పార్టీకి, ఠాకరే గారికి, వాళ్ళ అబ్బాయికి, అందరికీ అనుకోని లటక్కని బాంబు పెట్టి పేల్చేశారు, మనోడే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు మీకు ఇదే లొకేషన్ కనుక ముఖ్యమంత్రినే, ఇప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి నుంచి నెక్స్ట్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే పైన నరేంద్ర మోడీ గమనం ఉంటాడా? బీజేపీ వాళ్ళు చచ్చినవాడు అక్కడే ఉంది అసలు కదా. వీళ్ళు ఆల్రెడీ 59 మందిని సామాజిక వర్గాల పరంగా సెట్ చేసి రెడీగా ఉన్నారు. నాడు రామారావు గారికి లక్ష్మీపార్వతి వంక చూపించి అలా వెన్నుబోటు పడించారు. ఇప్పుడు లోకేష్ గారు నెపం పెట్టి 59-60 మంది రెడీ చేశారు అక్కడ. లోకేష్ అవుతాడా? లోకేష్ అవడు. ఇక్కడ ప్రాబిలిటీ ఏంటంటే తెలుగుదేశం పరంగా 134 ఉన్నారు, వీళ్ళు 8 మంది ఉన్నారు, అంటే 29 మందిని వేసుకో పక్కతి. ఇక్కడ 134లో ఆ రోజు కూడా రామారావు గారు గెలిచినప్పుడు ఆహా ఇదేం పార్టీ, ఎంత తీసిమార్కాని పార్టీ అనుకున్నారు. కానీ ఒకసారి లక్ష్మీపార్వతి ఇష్యూ మీద ఎప్పుడైతే ఐడెంటిఫై అయిన తర్వాత తెలుగుదేశం ఎలా స్ప్లిట్ అయింది? రామారావు గారు చుట్టూ ఎంతమంది ఉన్నారు? ఈ హైపోథెటికల్ ఈక్వేషన్కి ఆల్రెడీ 59 మందిని రెడీ చేశారు. సో 59తో ఉదాహరణకి నాదెండ్ల భాస్కర్ రావు టైప్ కనుక ఇక్కడ ప్లాన్ యాక్షన్ నడిచింది అనుకో, ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈయన ముఖ్యమంత్రి అంటారు. దానివల్ల ఏంటండి ఉపయోగం? ఉపయోగం ఉంది, అనిశ్చితి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి 10 ఏళ్ళు పొద్దు అయింది అక్కడ. విభజన హామీలు 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అవ్వకుండా వాళ్ళు వచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారు రైల్వే జోన్ కి. అలా 6 జిల్లాలకు కనెక్టివిటీ రోడ్లు ఇచ్చారు, అవన్నీ పక్క తీసి 3 జిల్లాలు చేస్తే కూడా తప్పట్లు కొట్టి అబ్బాబా 2,80,000 కోట్లు పెట్టుబడులు ఇచ్చారు అంటున్నారు. ఏమనంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూసారా అని. ఏముంటది పైన అక్కడ? మీరు ఎప్పుడైనా సరే బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఎన్డీఏ కూటమిలో ఇంకొక ఆప్షన్ ఎక్స్ప్లోర్ కాదు. మీకు ఇంకోటి స్టీల్ ప్లాంట్ విషయం చెప్తారా? 11,440 కోట్లు ఇచ్చారు, 10,000 కోట్లు ఈక్విటీ అన్నారు. గతంలో బేరం పెట్టినప్పుడే 30,000 కోట్లు. 6 కార్డులు ఇప్పటికి ల్యాండ్లకి ఇప్పటికి సెటిల్ కాలే వైజాగ్లో. 3వ పాయింట్ కొనుక్కున్నాడు ఈ అప్పులు, 6 నెలలు 8 నెలలు బట్టి జీతాలు ఏముంది, ఇవన్నీ ఆయన ఎత్తి భారం కూడా తీసుకుంటాడు. సో వీళ్ళు చక్కగా దీనికన్నా ముందు మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్, ఇండియన్ ఎయిర్లైన్స్, ఇలాగే ఉద్దీపన పథకం ఇండియన్ ఎయిర్లైన్స్ కడప తరప 500 కోట్లు 600 కోట్లు అని లాస్ట్కి సభకు నమస్కారం అని చెప్పి టాటా ఏదైనా పెట్టారు. ఇప్పుడు మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే దేశంలో ఈ ఎన్డీఏ కూటమిలో రేపు పొద్దున ఏదైనా ప్రాణాలకు విపత్తు వచ్చి ఒక జరగడానికి యుద్ధం ఏదో జరిగితే ఎవాక్యువేట్ చేసే పరిస్థితిలో మనకి ఇండియన్ ఎయిర్లైన్సే లేదు మనకి, అన్ని ప్రైవేట్ సంస్థలే. సో ఇలా మీరు ప్రతిదానికి ఒక ఎక్స్క్యూజ్. ఎందుకంటే 2,80,000 కోట్లు వైజాగ్లో ప్రధానమంత్రి గారు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో 11,440 కోట్లు కలిపి అనౌన్స్ చేయడానికి వచ్చిన కష్టం ఏంటి? ఎందుకంటే మనకి ఏమార్చడం, మనకి మసిపూసి మారేడుకాయ చేసి అసలు విషయాల కన్నా కొసర విషయాలు చర్చించే కార్యక్రమం పెట్టుకోవడం, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, జాతీయ హోదా, వాళ్ళు పని చేయాలి దానికి. వాళ్ళు కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పు,
జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు తెప్పుని మన చుట్టూ బంగారాలు తిరుక్కునే కార్యక్రమం ఈ తిరిగినప్పుడు ప్రభుత్వం మారినా అంతే. అంతే వీళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి స్టేట్ గవర్నమెంట్లో రీజనల్ పార్టీలకి ఏం సంబంధం జాతీయ హోదా ప్రాజెక్టుకి ఒకళ్ళేమో సూపర్విజన్ అడిగే చేశారు. సత్తా ఉండాలి కదా పార్టీ నాయకులకి, వీళ్ళు ఇదిగా మాకు కావాలి అని డిమాండ్ చేయగలగాలి కదా. ఎవరు డిమాండ్ చేయాలి, ఎక్కడ డిమాండ్ చేయాలి? కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎవరైనా కూడా డిమాండ్ చేయాలి. ఎవరిని చేయాలా? సెంట్రల్ ని. ఏది నేను చూసిన నేను అడుగుతున్నా, అసలు డిమాండ్ ఎక్కడ బదులు కనిపించట్లేదు. ఇప్పుడు అల్లే చెప్పి బజార్లో కొడతారు కదా 11,440 కోట్లు స్టీల్ ప్లాంట్కి తెచ్చామని. దేని రూపంలో తీసుకొచ్చారు? అది కూడా ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ఒకటి 4,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు, వాళ్ళు ఏమైనా మళ్ళీ రీకాల్ చేశారా? ఓకే. ఇది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనౌన్స్ చేశారు 29 లోపున ఇచ్చేయమని. అదేమైనా విత్డ్రా చేసుకుందా కేంద్ర ప్రభుత్వం? 180 మందిని అతిరథ మహారథులైన ఇంజనీర్ని, జనరల్ మేనేజర్ని, వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళని శైలికి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళని ఏమైనా రీకాల్ చేశారా? ఓకే. ఇవేవీ లేకుండా ఇవన్నీ అసలు ఎక్కడ కనిపించిన విషయాలు, చాలా డెప్త్ ఇవి గా మాట్లాడితే మాట్లాడితే తప్ప. మనకేం చేసి చంపేస్తాం పొడి చేస్తామని మా కింద కామెంట్లు. ఇవి జరుగుతున్న పరిణామాలు. ఉదాహరణకి విశాఖ రైల్వే జోను, అది కనుక ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం కదా మనకి ఇచ్చిన ప్రామిస్. 2 ఏళ్ళ తర్వాత కదా విశాఖ రైల్వే జోన్ స్టార్ట్ అయ్యి ఉంటే ఓ 10 రూపాయలు డబ్బులు రావు రాష్ట్ర ఖజానాకి. 10 ఏళ్ళ తర్వాత ఏది ఫండమెంటల్గా మనకు రావాల్సిన 10 ఏళ్ళ తాత్సారం జరిగిపోయిన తర్వాత ఇవాళ శంకుస్థాపన చేసి మనం అందరం భజన చేయాలి. ఓకే. అది నిజమా? దానికి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ లేకపోతే మన ప్రపంచం తెరబడిపోద్ది, చంద్రబాబు గారు మీరు లేకపోతే మా ప్రభుత్వమే రాదు, ఇవి మాట్లాడుతుంటే మనం ఏం చేయాలా? అంటే ఇప్పుడు కూడా అంటే మన టాపిక్ వస్తే ఇప్పుడున్న నేతలు కూడా అదే భజన చేస్తున్నారు. ఇప్పుడు ఆవు గట్టును మేతుంటే దూడలు చేలో మీద కదా, అదే పరిస్థితి. పోనీ ఇవన్నీ కన్సిడర్ చేసే అవకాశం ఉందా చంద్రబాబు? అదిగా అడుగుతున్నారు కదా, చేసేస్తాను డిప్యూటీ సీఎంని లోకేష్ని అని. ఎవరికి ఉపయోగం? ఉంటాడా? చేశారు అనుకో, ఎవరికి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఆయన సీఎం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు చాలా కండిషన్స్ చూసుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఇప్పటికీ సీఎం చేయలేకపోయాడు, లేదంటే వేరే పార్టీలో కానీ బాలకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఎన్టీఆర్ చేసుకోలేకపోయాడు, రకరకాల ఉన్నాయి. ఎన్టీఆర్ టైంలో బాలకృష్ణ ఎక్కడ ఉన్నాడు? మరికృష్ణగా 6 నెలలు తాత్కాలికంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఎత్తి అవతల వేసేసారు. ఇంకేముంది అక్కడ? అంటే తండ్రి హయాంలో ఉన్నప్పుడు ఎవరిని ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. ఎవరితో కాదు, బాబు ఇప్పుడే పదవిలో ఉండగానే సీఎం చేసేసుకుంటారు. 10 ఏళ్ళు పవర్లో ఉండి అంత సోనియా గాంధీ, అంత కాంగ్రెస్ పార్టీ అంత ఉండి కూడా రాహుల్ గాంధీ చేసుకోలేదు. ఇవి ప్రజాస్వామ్యం. ఎందుకు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని 2 స్థానాల్లో ఓడించలేదా? అలాగే లోకేష్ గారిని ఓడించలేదా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇచ్చిన తీర్పుతో ఫస్ట్ నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. అన్నప్రాసన రోజు బిర్యానీ తినేస్తానంటే ఎట్లా అవుద్ది? ఇంకేం అన్నప్రాసన అండి, ఎన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు వీళ్ళు. ఉంటే సెట్కి ఏళ్ళు వచ్చినట్టు అందరికీ ఏళ్ళు వస్తే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేర్చుకుంటున్నాను, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నేను పనిచేస్తానని చెప్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ ఆ మాటలకి హట్ అవుతుంది కదా. మరి నేనేం చేస్తాను? ఆయన హట్ అవ్వాలంటే ముందు అర్హత ఉందా అంటారా లేదంటారా? ఎవరికి? లోకేష్ కి ఇంకా చాలా టైం ఉంది. ఓకే, హి హాస్ టు లెర్న్ మోర్ థింగ్స్. పార్టీ మీద కమాండ్ రావాలి, సీనియర్లని జూనియర్లని బ్యాలెన్స్ చేయడం రావాలా, ఇవన్నీ జరిగినప్పుడే జరుగుతాయి. సరే పోనీ అవకాశం ఉందా? చేసే అవకాశం ఎలా ఉంటుంది? టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు నా వల్ల కాదని చెప్పాలా, ఆయనకి ఇంకో ఆల్టర్నేటివ్ క్రియేటివ్ ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఎక్కడవుతుంది? ఎక్కడి నుంచి అవుతుంది? ఓకే. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారిని మీరు అనుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు నేను అనుకున్నట్టు చేసేయడం కాదు కాన్సెప్ట్. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి వలన చూసి మ్యాండేట్ ఇచ్చారు అని దగ్గర ఇష్టం వచ్చినట్టు సొంత పెత్తనాలు ఎలగబెడతారంటే ఎవరు ఊరుకోరు. నేను ఆదరణ మనోహర్ని, ఈ లక్ష్మీపార్వతి గారిని చూపించే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చిన తర్వాత టాలరెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇవాళ మీరు 7 నెలల పొద్దుంది ఇప్పటికే ఏం చేయకుండా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తుంటే జనాలు ఊరుకుంటారు కూడా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? జనాలు డైవర్ట్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ చూస్తున్న పరిణామాల్లో ఆల్రెడీ ఈ కూటమి గెలుపుకి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు అని అందరికీ తెలుసు. ఆయన కాదని ఈయనంటే. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో కొంత ఆయన స్వతంత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే సారీ చెప్పమని అడగడం కానీ, లేదంటే కావాలంటే నేనే హోమ్ తీసుకుంటానని అనౌన్స్ చేయడం కానీ. ఆబ్వియస్, నీ వల్ల నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడేది విధానం మారుతుంది కదా. ఇప్పుడు నాకు ఒక ఇండిపెండెన్సీ ఉందనుకో, 134 స్థానాలు తెలుగుదేశమే గెలిచి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి నాడు మాటలు మాట్లాడారంటే కుదరదు. నీకు అర్థమైందా? ద హోల్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. నీకు 134 రావచ్చు, జస్ట్ లైక్ ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలుసు, లోకేష్ కి తెలుసు, చంద్రబాబు అందరికీ తెలుసు. అంతా క్రెడిట్ పవన్ కళ్యాణ్ అని. కానీ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేస్తే మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మా కూటమికి ఎలాంటి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత వ్యవహారం అంటూ లోకేష్ సింపుల్ గా తేల్చిపడేశారు. సరే, ఒక పూట తిరగకుండా జరిగిన పరిణామం అందరూ సారీ చెప్పుకున్నారు. అంటే పవర్ ఎవరి దగ్గర ఉంది? పవన్ దగ్గరే ఉందంట. రైట్. అది మనం ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్న దగ్గర ఆ లైన్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉందో చూడు. సింపుల్ లాజిక్. ఇదే పవన్ కళ్యాణ్ గారి మాటకి అంత సమాధానం ఇచ్చిన లోకేష్ కానీ, అంత సమాధానం ఇచ్చిన
టీటీడీ చైర్మన్ కానీ గోడ కొట్టిన బంతిలాగా తెల్లారిసకల్లా నన్ను క్షమించే ప్రార్థన వినపాలు చేసుకున్నారంటే రైట్. ఆబ్వియస్. అంటే ఓవరాల్గా 1 minute దీని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే అధిష్టానం కూడా చెప్పింది ఇంకేం మాట్లాడకండి వ్యవహారం మేము చూసుకుంటాం అంటూ. సరే, సో ఫైనల్ మీరు అధిష్టానం చెప్పింది ఏం మాట్లాడుతుంటే మరి భరత్ ఎందుకు మాట్లాడి నిన్న ఆయన ఎస్ డాలస్ వేదికగా ఆయన మాట్లాడాడు. అది కాదు కదా, ఇంకా డైల్యూట్ కాలేదు, ఇంకా ఈ చుట్టూ ప్రసాద్ గారి లాంటి ఎవడో మాట్లాడుతుంది ఇంకా టీటీడీ చైర్మన్ గురించి అన్నది. అంటే ఈ ఫెయిలర్ ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఓకే ఈ నెలల కార్యక్రమం జనవరి పథకం అది. ఓకే ఎవ్రీ మంత్ పథకం వస్తుంది. జనవరి పథకం లోకేష్ గారికి డిప్యూటీ సీఎం, ఇంకా గట్టిగా ఓటంకి ఇచ్చి మాట్లాడితే సీఎం. అండ్ ఇంకొక వారం రోజులు ఇదే టాపిక్. ఇంకో వారం రోజులు కంటిన్యూ తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి పథకం వస్తుంది. రైట్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.